హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో రాజస్థానీ స్పెషల్ స్వీట్ గేవర్ స్వీట్ని ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను కూడా ఈ స్వీట్ని ఫస్ట్ టైం చేశాను, అయినా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. కాకపోతే చిన్న చిన్న టిప్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో కావాలి. మరి నేను ఫాలో అయిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా మీ ఇంట్లో ఇలా గేవర్ ప్రిపేర్ చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఈ గేవర్ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి జస్ట్ 10 రూపీస్ మైదా, అలాగే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి ఉంటే సరిపోతుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఈ స్వీట్ చేయడం స్టార్ట్ చేద్దామా? ముందుగా ఈ స్వీట్ కోసము చక్కెర పాకంలో ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి దాంట్లోకి 1 కప్పు చక్కెర వేసుకొని, తర్వాత దీంట్లోకి టీ తాగే గ్లాస్తో సగం గ్లాస్ వరకు మంచినీళ్ళు పోసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కెర కరిగేంత వరకు కూడా ఇలా కలుపుతూ, మనం మామూలుగా గులాబ్ జామున్కు ఎలాగైతే చక్కెర పాకాన్ని ప్రిపేర్ చేసుకుంటాం సేమ్ అలాగే ఉండేటట్టు ప్రిపేర్ చేసుకోవాలి. ఇది పాకం రావాల్సిన అవసరం లేదు, కొంచెం చిక్కగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కొంచెం చిక్కగా అయ్యేటట్టు ప్రిపేర్ చేసుకొని రెడీ ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ను పక్కన పెట్టేసి గేవర్ పైన వేయడానికి రబ్బరీ ప్రిపేర్ చేసుకుందాము. మళ్ళీ స్టవ్ పైన కొంచెం వెడల్పు ఎక్కువగా ఉన్న గిన్నె పెట్టేసి దాంట్లోకి 1/2 లీటర్ వరకు క్రీమ్ ఎక్కువగా ఉన్న ప్యూర్ మిల్క్ను పోసేయాలి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ వేడి చేసుకోవడం వల్ల పైన అట్టు అనేది పేరుకుంటుంది. ఎట్లా అట్టును కూడా తీసి మళ్ళీ పాలల్లో కలుపుతూ, అలాగే చుట్టూ అంచులకు ఉన్న అట్టును కూడా మధ్య మధ్యలో తీసుకుంటూ పాలల్లోకి వేసుకోవడం వల్ల పాలు మంచి రుచిగా అవుతాయి. ఇలాగే కలుపుతూ పాలు దాదాపుగా 50% అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలి. ఇట్లా మరిగించడం వల్ల పాలు చిక్కబడతాయి కాబట్టి బాగుంటుంది. తర్వాత ఇందులోకి 1/4 కప్పు వరకు చక్కెరను వేసుకోవాలి. దాదాపుగా 80 గ్రామ్స్ వరకు ఉంటుంది చక్కెర వేసిన తర్వాత కూడా పాలు ఇంకా కొంచెం పల్చగా అవుతాయి కాబట్టి మళ్ళీ కలుపుతూ మరిగించుకోవాలి. ఇలా చక్కెర కరిగేంత వరకు కూడా మరిగించిన తర్వాత ఇది కొంచెం కలర్ రావడానికి సఫ్రాన్ వేస్తున్నాను, చిటికెడంతా. తర్వాత ఈ సఫ్రాన్ కరిగేటట్టుగా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఇలాగే కలుపుతూ దాదాపుగా మళ్ళీ 50% అయ్యేంత వరకు కూడా, అంటే చిక్కబడేంత వరకు కూడా పాలను మరిగించుకోవాలి. సఫ్రాన్ వేయడం వల్ల కలర్ మారుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పాలు ఇంకా చిక్కగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు బాదాంలు అలాగే కాజు పలుకులను చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసి వేస్తున్నాను. కావాలంటే మీరు ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసి ఇవన్నీ కూడా పాలకి మంచిగా పట్టేటట్టు ఇలా మరిగించుకోవాలి. ఇవన్నీ వేయడం వల్ల పాలు కూడా ఇంకా చిక్కగా అవుతాయి కాబట్టి చూడండి, ఈ విధంగా ఉండేటట్టు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేద్దాము. తర్వాత గేవర్ ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. వీలైతే కరిగించి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఐస్ ముక్కలను వేయాలి. నేను బౌల్లో పెట్టాను కాబట్టి 1 పీస్ వేస్తున్నాను. మామూలుగా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసి ఈ ఐస్తో నెయ్యి అంతా కూడా క్రీమ్ లాగా అయ్యేటట్టు ఇట్లా కలపాలి. దాదాపు 3-4 నిమిషాలైనా ఇలా కలపాలి. ఇట్లా కలపడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది. తర్వాత ఈ ఐస్ ముక్కను తీసేయాలి. ఈ ఐస్ ముక్క మళ్ళీ అవసరం పడుతుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇలా నెయ్యిలో ఎక్స్ట్రాగా వచ్చిన నీళ్ళను వంపేసి ఇప్పుడు దీన్ని మంచిగా కలపాలి. ఇలాగే 10 నిమిషాల వరకైనా కలపాలి. ఇట్లా కలిపితేనే గేవర్ అనేది విరగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా చేయితో వీలు కాకపోతే అవసరం ఉంటే ఎగ్ బీటర్ వాడినా పర్లేదు, కాకపోతే బాగా కలపాలి. మనం ఇది కలుపుతూ క్రీమ్ వచ్చేలాగా కలపాలి, అంటే అంత పర్ఫెక్ట్గా రావాలి. ఇలా చేయితో అన్నప్పుడు క్రీమ్ని మనం ముడితే ఎలా ఉంటుందో సేమ్ అలా ఉండేటట్టు ఇట్లా కలిపేసి రెడీ ఉంచుకోవాలి. ఈ స్టెప్ని మాత్రం అస్సలు మిస్ కాకండి. ఇట్లా కలిపితేనే గేవర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు మైదా పిండిని జల్లెడ పట్టి తీసుకోవాలి. అయితే వేరొక బౌల్లో జల్లెడ పట్టేసైనా కొంచెమైనా మైదా పిండి వేసుకోవచ్చు, లేదా ఇలా ఒకేసారి మొత్తం జల్లెడ పట్టేసైనా వేసుకోవచ్చు. కాకపోతే జల్లెడ అయితే పట్టండి. తర్వాత ఇందులోకి ఇంతకుముందు మిగిలిన ఐస్ ముక్కను కూడా వేసి కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మంచిగా కలపాలి. అయితే ఒకేసారి నీళ్లు బాగా పోయకుండా ఇట్లా కొంచెంగా వేసుకుంటూ పిండిని దోశ పిండి కంటే ఇంకా కొంచెం పల్చగా ఉండేటట్టే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పిండి కూడా చూడండి, ఈ విధంగా పల్చగా అయ్యేంత వరకు కలపాలి. ఇలా పల్చగా అయిన తర్వాత కూడా ఇప్పుడు దీన్ని దాదాపు 10 మినిట్స్ వరకైనా కూడా మంచిగా కలపాలి. చూడండి, ఈ విధంగా ఉండేటట్టు కలిపేస్తేనే బాగుంటుంది.
బాగా సేపు కలపడం ఇబ్బందిగా అనిపిస్తే ఈ బ్యాటర్ని జ్యూస్ జార్ చేసి మిక్సీలో వేసి అట్లీస్ట్ 5 మినిట్స్ అయినా మిక్సీ పట్టండి, అలాగైనా బాగుంటుంది. చూడండి ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం ఉండలు ఉండలుగా వస్తుంది కాబట్టి ఇట్లా వడబోయాలి. ఇట్లా వడబోయడం వల్ల ఎక్కడ కూడా ఉండలు అనేవి రాకుండా ఉంటుంది కాబట్టి ఇలా జాలీలా వడబోయాలి. చూడండి ఈ విధంగా వస్తుంది కాబట్టి ఇలా వడబోసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చేత్తో 4-5 నిమిషాల వరకు మంచిగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత కూడా పైన నెయ్యి లాంటిది పేరుకుంటే మాత్రం ఇంకా కలపాలి, అంటే ఇంకా సరిగా కలవలేదు అని అర్థం. కాబట్టి ఇంకా 10 నిమిషాల వరకైనా కలవాలి. పిండిలో నెయ్యి పర్ఫెక్ట్గా పైకి రాకుండా దాంట్లో నెయ్యి వేసినా కూడా కలపలేదు అనే విధంగా ఉండేటట్టుగా కలపాలి. ఇంకా కొంచెం పల్చగా అనిపిస్తుంది కాబట్టి నేను ఇంకా కూడా కొన్ని నీళ్లు కలుపుతున్నాను. చూడండి ఫైనల్గా ఈ విధంగా ఉండేటట్టు కలపాలి. గేవర్ మాత్రం పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా పిండి పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటేనే వస్తుంది, లేదంటే విరిగిపోతుంది, సరిగా రాదు. చూడండి పిండిని ఇలా ప్రిపేర్ చేసుకొని రెడీ ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన పొడవుగా ఉన్న ఒక గిన్నె పెట్టాలి. చూడండి మేమైతే దీన్ని తపాలా అంటాము. అయితే గేవర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు నూనె అనేది పైకి పొంగుతుంది కాబట్టి, అలాగే పైకి ఎక్కువ పడుతుంది కాబట్టి నూనె బయటకు ఎక్కువ రాకుండా ఉండడానికి ఇట్లా పొడవుగా ఉన్న గిన్నె తీసుకుంటే బాగుంటుంది. తర్వాత దీంట్లోకి సగం వరకు మాత్రమే నూనె పోయాలి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి నూనెని బాగా వేడి చేసుకోవాలి. తర్వాత గంటెతోని ఇట్లా కొంచెం కొంచెంగా పిండి వేసుకోవాలి. అలాగే ఒకేసారి మొత్తం పోయకుండా ఇట్లా మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. అవసరమైతే మధ్య మధ్యలో స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి కూడా మార్చుకోండి, ఎందుకంటే బాగా నూనె వేడైనా కూడా నూనె బాగా పొంగుతుంది కాబట్టి మధ్య మధ్యలో స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం మాత్రమే వేసుకోవాలి. ఒకేసారి బాగా పిండి వేస్తే కూడా గిన్నెకు అడుక్కు అంటుకుంటుంది, అప్పుడు మిగిలిన పిండి వేస్తే మాత్రం పైకి రాదు. కాబట్టి ఇట్లా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మధ్య మధ్యలో గ్యాప్ అనేది ఏర్పడడానికి చిన్న గంటె లేదంటే స్పూను లేదంటే ఇట్లా పుల్లతో కానీ మధ్యలో గ్యాప్ వచ్చేలాగా ఇట్లా వెడల్పు చేసుకోవాలి. తర్వాత ఇట్లా మళ్ళీ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలాగే మనకు దాదాపు 3 నుండి 4 గంటల వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా పిండి వేయడం ఆపిన తర్వాత ఒకసారి కొంచెం లోపలికి అన్న తర్వాత పైన కూడా కాలుతుంది కాబట్టి ఏదైనా ఇట్లా స్టిక్తో కానీ లేదంటే అప్పాల పుల్లతో కానీ ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. నూనె వడిసేంత వరకు దీన్ని జాలి గిన్నెలో ఉంచేసి పెట్టాలి, నూనె వడిసిపోతుంది కాబట్టి. తర్వాత మళ్ళీ స్టవ్ని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఇట్లా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఒకేసారి బాగా మాత్రం వేయకండి. తర్వాత రెండవసారి కూడా ఇలా కాలిన తర్వాతే తీసేసుకుంటే సరిపోతుంది. ఇలాగే మిగిలినవన్నీ కూడా చేసేసుకోవాలి. నేను ప్రిపేర్ చేసిన పిండికి మాత్రం ఇట్లా 6 గేవర్లు అయినాయి, అంటే 6 గేవర్ షీట్స్ అయినాయి కాబట్టి నాకైతే ఈ పర్ఫెక్ట్గా అనిపించినాయి. చూడండి ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పినట్టు అయితే చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ అయితే చేయకండి. ఇది నేను చేయడం కూడా ఫస్ట్ టైం కాబట్టి కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశాను, పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఇలాగే చేయండి. తర్వాత గేవర్ని ఏదైనా ఒక ప్లేట్ పైన పెట్టేసి ముందుగా ప్రిపేర్ చేసిన చక్కెర పాకం వేసి అలాగే రబ్బరి కూడా వేసేసుకోవాలి. ఇంకొక విషయము, గేవర్ ప్రిపేర్ చేసిన తర్వాత ఎప్పుడైతే తినాలనుకుంటామో అప్పుడు మాత్రమే షుగర్ సిరప్ను అలాగే ఇట్లా రబ్బరి వేసుకొని తినండి, ఎందుకంటే చాలాసేపు ఇలా వేసి ఉంచడం వల్ల మెత్తగా అవుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు వీటిని మాత్రం వేసుకొని తినాలి. అప్పుడే క్రంచీ క్రంచీగా తీయగా చాలా బాగుంటుంది. అలాగే పైన ఇలా కొన్ని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. ఇంతేనండి, గేవర్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసినప్పుడు మాత్రం అమ్మో చాలా కష్టమేమో అనిపిస్తుంది, కానీ చేసేటప్పుడు మాత్రం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి, 100% పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఈ వీడియో చూసి మీరు చేస్తే కనుక మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఫైనల్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ.